హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్యపుత్ర మనోజ్ యూట్యూబ్ అఫీషియల్ ఛానల్. మేము కొత్తగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలని మా విన్నపం, మా కోరిక. మీరందరూ మీ యొక్క ఆశీస్సుల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ ద్వారా మాకు సపోర్ట్ అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. అయితే ఈరోజు మేము ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే భారత రాజ్యాంగం. మనందరికీ తెలుసు, రాబోయే ఇంకో 4-3 నెలల్లో ఇంకా రాబోయే టైంలో అంతా కొత్త నోటిఫికేషన్లు, కొత్త పోటీ పరీక్ష నోటిఫికేషన్లు ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, యూపీఎస్సీలో కానీ రకరకాల కొత్తవి రావాల్సి ఉన్నాయి, వస్తున్నాయి కూడా. సో వీటిలన్నిటిలో ప్రధానంగా దగ్గర దిగువ స్థాయి కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి పై స్థాయి గ్రూప్ 1 ఉద్యోగం వరకు, యూపీఎస్సీ వరకు అన్నిటిలోనూ కామన్గా ఉండే సబ్జెక్ట్ పాలిటీ. ఈ పాలిటీని చాలామంది భయపడుతూ ఉంటారు పాలిటీ చదవడానికి. ముఖ్యంగా సైన్స్ నుంచి వచ్చిన అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాలిటీకి. అటువంటి పాలిటీ సబ్జెక్ట్ని మీకు అర్థమయ్యే విధంగా, మీరు చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా, దానికి తోడు తర్వాత మీరు పాలిటీ ఇంకెప్పుడు న్యూస్ పేపర్లో చూసినా, న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ కింద చదివినా, టీవీలో వార్త రూపంలో చదివినా, మీ పుస్తకాల్లో ఉన్న స్టాండర్డ్ బుక్స్, లక్ష్మీకాంత్ కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి పుస్తకాలు, ఏ పుస్తకాలు చదివినా మీకు సులభంగా అర్థమయ్యే రీతిలో మీకు అవగాహన కలిగించడానికి చేసే ప్రయత్నమే మా ఈ వీడియోలు. ప్రతి ఒక్కరు ఎవరైతే పాలిటీ మీద భయం ఉన్నా, ఆసక్తి ఉన్నా, మేము చదవలేమనుకున్న వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళకి ఈ వీడియో, ఇవి మేము చేయబోయే తర్వాత వీడియోలు కూడా చాలా సులభంగా మీకు చాలా అత్యంత విలువైన కూడితో ఉపయోగపడతాయి. మీరు కేవలం మేము చెప్పేదాన్ని విశదంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, అర్థం చేసుకున్న తర్వాత మీరు ఏ స్టాండర్డ్ పుస్తకాన్ని చదివినా మీకు సులభంగా అర్థమవుతుంది. మీరు పోటీ పరీక్షల్లో అత్యున్నత మార్కులు తెచ్చుకోవడానికి దోహదపడుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మేము ఇండియన్ పాలిటీ ఆన్లైన్లో చెప్తాము. డైరెక్ట్ జూమ్ క్లాసెస్ ఒక 30 రోజుల్లో క్రాష్ కోర్స్ కింద రోజుకి 1 గంట చొప్పున జూమ్ క్లాస్ మీరు అటెండ్ అయితే పాలిటీ బేసిక్స్, అసలు పాలిటీ రాజ్యాంగం అసలు ఏమిటి, ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, మేము ఏం చదవాలి, మేము ఎంతవరకు చదవాలి, ఈ పోటీ పరీక్షలు అన్నిటికీ మేము ఎలా చదవాలి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఏం చదవాలో ముందు తెలుస్తుంది. ఏం చదవాలో మీకు ముందు తెలిస్తే ఏం చదవకూడదో తెలుస్తుంది. కాబట్టి దాన్ని చదవకుండా మీరు చదవాల్సింది కేవలం మాత్రమే చదివి ఎక్కువ మార్కులు సంపాదించడానికి, మీరు ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళడానికి ఈ వీడియోలు బాగా ఉపయోగపడతాయి. సో ఇకపోతే మన క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం జూమ్ క్లాసుల్లో రోజుకు 1 అవర్ చొప్పున ఏమేమి చెప్పుకుంటామో ఆ టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు రాజ్యాంగం అంటే ఏమిటి, రాజ్యాంగం సంబంధించిన రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి, ఆ రాజ్యాంగం మనకే ఉందా లేదా ఇతర దేశాలకు కూడా ఉందా, అసలు రాజ్యాంగం ఏమిటి, రాజ్యాంగం ఎందుకు, అసలు రాజ్యాంగం లేకపోతే దేశం ఎలా ఉంటుంది, ఇవన్నీ స్టార్టింగ్ 2 రోజులు మీకు జూమ్ క్లాసుల్లో డెమో పెడతాం. అందరూ వినొచ్చు ఆ డెమో. వాళ్ళు లేదంటే ఫీజు పే చేసిన వాళ్ళు లేదా కోర్స్ జాయిన్ అయిన వాళ్ళని కాదు, ఆ బేసిక్స్ అందరూ వింటారు. ఇప్పుడు రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగ సవరణలను వింటూ ఉంటారు. న్యూస్ తర్వాత పత్రికా దినోత్సవాలు న్యూస్ పేపర్లోని నిబంధనలని, ఆర్టికల్స్ అని, భాగాలని, చాప్టర్లని ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. తర్వాత మీరు మన లెసన్స్, తర్వాత మన రాజ్యసభ కానీ లోక్సభ కానీ తీసుకున్న ఆ ప్రొసీడింగ్స్ కానీ, లేదంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాట్లాడుతున్నా ఇలాంటి బేసిక్స్, అసలు ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు, రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, ఇలాంటి బేసిక్స్ అన్నీ ఫస్ట్ మీకు డెమో 2 days డెమో చెప్తామంటున్నాం కదా ఆన్లైన్లో. అందులో మీకు విషయంగా తెలిసి మీరు బాగా తెలుసుకోగలుగుతారు. తద్వారా తర్వాత చెప్పగలిగే క్లాసులు మీకు బాగా సులభతరంగా అయ్యి మీకు ఒక కేక్ వాక్లా ఉంటాయి, చాలా సులభంగా వినడానికి, అర్థం చేసుకోవడానికి. సో మనం రాజ్యాంగం పాఠాలు మొదలు పెట్టేటప్పుడు 2 రోజులు డెమో క్లాసులు అయిపోయిన తర్వాత మేము ఏం చెప్తామన్నది మీకు అవగాహన కోసం ఇప్పుడు చెప్తున్నాం. జాగ్రత్తగా చూడండి. మొదటగా మనం చెప్పుకునేది ప్రియాంబుల్, రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్, దాన్ని పీఠిక అంటారు. రాజ్యాంగం యొక్క పీఠిక, ప్రియాంబుల్ పీఠిక చెప్పుకున్న తర్వాత రెండవది ప్రాథమిక హక్కులు. రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, వీటిని ఫండమెంటల్ రైట్స్ అంటారు. ప్రాథమిక హక్కులు అయిపోయిన తర్వాత ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు వీటిని.
ప్రాథమిక విధులు మనం చెప్పుకున్న తర్వాత ఆదేశిక సూత్రాలు. వీటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, డిపిఎస్పిస్ అంటారన్నమాట. ఈ 4 ముఖ్యంగా మనం మెయిన్ ఫోకస్గా ఎక్కువ సమయం కొంచెం ఇచ్చి ఈ 4 మీకు అర్థమయ్యే విధంగా మేము ప్రయత్నిస్తాం మేము చెప్పడానికి. ఇది అయిపోయిన తర్వాత కేంద్రంలో ఉన్న వివిధ భాగాలు, అది అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర పరిపాలనకి రాష్ట్రంలో ఉన్న విభాగాల గురించి చెప్తాం. ఇందులో మీకు ఉదాహరణ తీసుకుంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర శాసనసభ, తర్వాతది కేంద్రంలో ఉన్న న్యాయశాఖ, దాన్నే సుప్రీంకోర్టు అంటారన్నమాట. అలాగే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ, రాష్ట్రంలో న్యాయశాఖలో అందించేది హైకోర్టు. మీరు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం కండక్ట్ చేసే ఆ జూమ్ క్లాసుల్లో ఈ 4 చాప్టర్లకి ఒక స్థానం ఉంటే కేవలం ఈ 2 చాప్టర్లు అయిన కేంద్ర పరిపాలన, రాష్ట్ర పరిపాలన, ఈ 2 మాత్రం అత్యధికంగా ఎక్కువ భాగం వీటి మీద ఫోకస్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రెండు కనుక మీరు క్లియర్ చేసి ఈజీగా అర్థం చేసుకోగలిగితే ఈ 2 మాత్రం కేంద్రం, రాష్ట్ర భాగాలు, అందులో ఉన్న ప్రభుత్వం, శాసనసభ, న్యాయశాఖ, ఈ 2 టాపిక్స్ కనుక మీరు ఫుల్గా తరోగా వీటి మీద మీకు క్లారిటీ తెచ్చుకున్నారంటే పాలిటీ 50% మీకు అయిపోయినట్టే. మిమ్మల్ని ఎవ్వరూ ఇంకా ఆపలేరు. ఈ 2 మీద మీరు కానీ ఫుల్ క్లారిటీ తెచ్చుకున్నారంటే పాలిటీలో హాఫ్ ఆఫ్ ది పోర్షన్, ఇంకా హాఫ్ ఆఫ్ ది అబోవ్ మీకు క్లియర్ అయిపోయినట్టే. సో ఈ 6 టాపిక్స్ మనకి అయిపోయిన తర్వాత లోకల్ గవర్నమెంట్లో పంచాయత్, మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ గురించి మనం తెలుసుకుంటాం. లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్, అసలు ఎన్నికలు ఏంటి, ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎవరెవరికి ఎన్నికలు ఎలా జరుగుతాయి. మీరు ఉదాహరణ తీసుకుంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్, రాష్ట్రపతి ఎన్నికలు ఒకలా జరిగితే ప్రధానమంత్రికి ఎన్నికలు ఒకలా జరుగుతాయి. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎన్నికలు ఒకలా జరిగితే రాష్ట్రంలో ఎన్నుకోబడుతున్న ఎమ్మెల్సీలకి ఎన్నికలు ఒకలా జరుగుతాయి. సో వాటి గురించి అసలు ఎన్నికలు ఏంటి, ఎన్నికల ఆవశ్యకత ఏంటి, ఎవరెవరికి ఎన్నికలు ఎలా జరుపుతారు అనే విషయాన్ని కూలంకుషంగా ఎలక్షన్స్ భాగంలో తెలుసుకుంటాం 8వ టాపిక్ కింద. ఇంకా 9వ టాపిక్ ఎలక్షన్స్ తర్వాత రాజ్యాంగ సంస్థలు అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్. 10వది రాజ్యాంగేతర సంస్థలు, వీటిని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్ అంటారన్నమాట. అసలు ఇవేంటి, అసలు రాజ్యాంగ సంస్థలు ఏమేమి వస్తాయి, రాజ్యాంగేతర సంస్థలు ఏమేమి వస్తాయి, అసలు రాజ్యాంగ సంస్థలకి రాజ్యాంగేతర సంస్థలకి తేడాలు ఏమిటి, ఏవి ఎలా పనిచేస్తాయి అనేది ఈ 9, 10 భాగాల్లో చాప్టర్స్లో మనం తెలుసుకుంటాం. ఇంకా 11వది ఎమర్జెన్సీస్, అత్యవసర పరిస్థితులు. దేశంలో అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీస్, ఇవి తెలుసుకుంటాం. సో మొత్తం ఈ 11 భాగాలు మీరు పూర్తి చేసుకొని పూర్తిగా క్లాసెస్ అన్నీ విని రోజు రివిజన్ చేసుకునేసరికి మీకు పూర్తి అవగాహన రాజ్యాంగ సబ్జెక్ట్ మీద, పాలిటీ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన అయితే వచ్చేస్తుంది. మీరు ఇంకా ఎవరి మీద డిపెండ్ అయితే అవ్వక్కర్లేదు. మీరు రోజు న్యూస్ పేపర్ చదివినా, న్యూస్ విన్నా, టీవీలో న్యూస్ చూస్తున్నా, లేదంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుకున్నా సరే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ టాపిక్ చదవగానే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 16వ శాసనసభలో మన గవర్నర్
బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనికి మీరు న్యూస్ పేపర్లో ఆ లైన్ చదివితే మీకేం అర్థం కాదు. అసలు గవర్నర్ ఎవరు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఏంటి, మామూలు బడ్జెట్ పెట్టలేదు, అసలు మామూలు బడ్జెట్ ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏంటి. యాక్చువల్లీ ఎప్పుడు సంవత్సరానికి పెట్టాల్సిన బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని 4 సంవత్సరాలకి ఎందుకు పెట్టారు? అసలు ఇవన్నీ మీకు న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ చదివితే తెలియదు. కానీ మేము చెప్పబోయే ఈ క్లాసులన్నీ మీరు విని ఒక 30 రోజులు కానీ కరెక్ట్గా ఫోకస్ చేసి ఏ రోజు మిస్ చేయకుండా మీరు క్లియర్గా విన్నారు అంటే మాత్రం మీకు మొత్తం న్యూస్ ఆర్టికల్స్ ఇందాక మేము చెప్పిన రాష్ట్రంలో జరిగే పాలిటిక్స్ సంబంధించినవి, కేంద్రంలో సంబంధించినవి కూడా మీకు పూర్తిగా అవగాహన అయితే అవుతాయి, అర్థమవుతాయి. సో దాని ద్వారా మీరే అర్థం చేసుకుంటూ మీకే చాలా తేడా అయితే తెలుస్తుంది. మా కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు పాలిటీ కోర్స్ జాయిన్ అవ్వకముందు ఎలా ఉన్నారు, జాయిన్ అయిన తర్వాత మీకు ఎలా ఉంది పాలిటీ అని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది. సో మొత్తం ఈ 11 టాపిక్లు మెయిన్ ఫోకస్ మాత్రం మనం ఈ రెండింటి మీద, కేంద్ర రాష్ట్రం. ఎందుకంటే ఇది కానీ మీరు పూర్తిగా అవగాహన చేసుకుని అర్థం చేసుకున్నారంటే పాలిటీలో 50% మొత్తం అయిపోయినట్టే. మిగిలిన అన్ని చిన్న చిన్న టాపిక్స్. అయితే పాలిటీ మేము చెప్పే సమయంలో అసలు రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగంలో ఫెడరలిజం ఏంటి, కమ్యూనిజం ఏంటి, తర్వాత ఇంకా మిగిలిన కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని టెర్మినాలజీస్ మేము ఇంగ్లీష్లో కూడా వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఏపీపీఎస్సీ సంగతి మీకు తెలిసిందే, కొన్ని తెలుగు మీడియం టెర్మినాలజీస్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఇస్తూ ఉంటారు. సో మీరు టెర్మినాలజీస్ తెలుసుకోవడం చాలా అవసరం. కష్టమే కాదని కానీ అసాధ్యం అయితే కాదు. సో కాబట్టి మీరు టెర్మినాలజీస్ కూడా అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తే కంగారు పడిపోకండి, ఇంగ్లీషు తెలుగు కంబైన్ కానీ చెప్తాం మేము. సో రాజ్యాంగ సవరణలు ఏంటి, అసలు రాజ్యాంగం చదువుదాం అన్నప్పుడు నిబంధనలు, ఆర్టికల్స్ ఏంటి, పార్ట్స్ ఏంటి, షెడ్యూల్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఫస్ట్ 2 days డెమో క్లాసులు అన్నాం కదా, వాటిలో కూలాంశంగా నీట్గా చెప్తాం. మీరు నీట్గా తెలుసుకోగలుగుతారు అసలు రాజ్యాంగం ఏముంది, రాజ్యాంగం ఏ దేశానికి ఎలా ఉంది, మన దేశంలో ఎలా ఉంది, వేరే దేశంతో పోలిస్తే మన రాజ్యాంగం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇలా ఇవన్నీ మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు. సో ఇది మేము చెప్దాం అనుకున్నది డెమో క్లాస్ మేము చెప్పిన డేట్ నుంచి ఆన్లైన్లో వస్తూ ఉంటే మమ్మల్ని యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ రాస్తున్నాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చినట్టయితే 7729082855. మేము డెమోలో జాయిన్ అవుతాం, ఒకసారి డెమో క్లాస్ వింటాం, ఫస్ట్ 2 days డెమో క్లాస్ కోర్ కాన్సెప్ట్స్ది అనుకుంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా మేము రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినా పర్వాలేదు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. దయచేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. థ్యాంక్ యూ.